మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమగల మా నాయన, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు నాయన నీ బిడ్డలందరూ తమ నోటితో నిన్ను ఘనంగా స్తుతించిరి, ఆరాధించిరి. వారికి రావాల్సినటువంటి మేలులు దీవెనలు మెండుగా కుమ్మరించమని అడుగుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, దోమలకు చలికి నాయన లెక్క చేయకుండా నీ మాట వినాలని, నీ వాక్కును వినాలని ఎంతగానో శ్రద్ధతో ప్రభా తమ పనులు ముగించుకొని నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా తండ్రి, ఆకాశం నుంచి నాయన నీ దేవదూతలను మా మధ్యకు నడిపించి నీ వాక్కును మాకిచ్చి నడిపించమని, మాట్లాడేది నేను కాదు ప్రభా, మీరే నా నోటి ద్వారా మాట్లాడండి, మీ ఆత్మచేత నింపి నడిపించండి నాయన, కార్యము జరిగించమండి అయా. మరి ఈ కోడికను ఆటంకపరచకుండగా అయా, ప్రతి అంధకార శక్తిని, ప్రతి చీకటి శక్తిని, ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో బంధిస్తున్నాం. అవి తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. కరెంటును, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని, మీ శక్తి చేత నింపమని, బలం చేత నింపమని అయా. పాటలు పాడిన నీ బిడ్డలను కూడా ప్రభా మీ ప్రేమతో ఆశీర్వదించండి, కనికరించండి అయా. మరి వాక్యమునైనా మరి విత్తబోతుండగా ప్రభా అందరినీ ఆసక్తితో వినడానికి సహాయం చేయ ప్రభా. వాక్యం అనే విత్తనం వారి హృదయమైన నేల మీద విత్తబడేటప్పుడు అది వేరు లోతుగా తన్ని చిగురించి ఫలించి వృద్ధి పొందేటట్లుగా సహాయం చేయి. వారి బ్రతుకు దినమన్నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వారు జీవించలాగా కార్యం జరిగించమని, ఆది నుంచి అంతం వరకు నడిపించి కాపాడమని నజరేయుడైన యేసయ్య నామంలో, శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్.